వైసీపీలో ఎమ్మెల్యే సీటు దక్కాలన్నా ఎమ్మెల్సీ సీటుకు ప్రయత్నించాలన్నా ఆఖరికి పంచాయతీ వార్డు మెంబర్గా పోటీకి నిలబడాలన్నా ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఏంటో తెలుసా? అదే కనీస అర్హత ఏంటో మీకు తెలుసా? చాలా సింపుల్. అయితే మర్డర్ చేసి ఉండాలి, లేదంటే గంజాయి కేసులోనో మద్యం కేసులోనో నిందితుడై ఉండాలి. అదీ కాదంటే హీనపక్షం రౌడీనో గూండానో అయి ఉండాలి, లేదా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ బడా నేతకు కనీసం శిష్యుడైనా అయి ఉండాలి. ఇవేమీ లేకపోతే వైసీపీలోకి నో ఎంట్రీ అంటున్నాడు జగన్. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూస్తుంటే ఈ విషయం 100% కరెక్ట్ అనేది రాజకీయ విశ్లేషకుల మాట. రాజకీయాల్లోకి వైసీపీ అరంగేట్రం చేశాక పాలిటిక్స్ మరింత భ్రష్టు పట్టిపోయాయని చాలా మంది విశ్లేషకులు పదే పదే చెబుతూ ఉంటారు. వారి మాటలకు బలం చేకూరుస్తూ జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి అగ్రతాంబూలాలు అందజేశాడు. అదెలాగో ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ సెలక్షన్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అనగనగా ఓ ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ దళితుడైన తన సొంత డ్రైవర్ని చంపి మరీ డోర్ డెలివరీ చేసిన ఘనుడు. అందరికీ గుర్తుండే ఉంటాడు. అతనే ద గ్రేట్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. జగన్ రెడ్డికి అనుంగ శిష్యుడు, వైసీపీ ముద్దుబిడ్డ. అలా మర్డర్ చేసి ఓ అమాయక దళితుణ్ణి అనంతలోకాలకు పంపేసిన సదరు అనంతబాబు ముఖ్య అనుచరుడే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్. ఈ మాత్రం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఏరికోరి జగన్ ఇతన్ని పిలిచి మరీ సీటిచ్చాడు. అనంతబాబు ప్రధాన వ్యాపారమైన ఉత్తరాంధ్ర గంజాయి దందా మొత్తం పర్యవేక్షించేది కూడా సీతారామరాజు సుధాకరుడే. మరి లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కాబట్టి జగన్ సీతంరాజుకే సీటు ఇచ్చాడు. ఈ సుధాకర్ మనీ లాండరింగ్లో ఆరితేరిన నేర్పరి. వైసీపీ ముఖ్య నేతలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు సమకూర్చడంలో ఈ మనీ లాండరింగ్ కింగే సాయం చేస్తుంటాడు. అంతేకాదు మనోడు అన్ని రకాల ఆమ్యామ్యాలకు మధ్యలో ఉండి చక్రం తిప్పే పెద్ద బ్రోకర్గా మంచి పేరు కూడా ఉంది. ఇన్ని డిగ్రీలున్నాయి కాబట్టే జగన్ సీతంరాజు సుధాకర్కి కళ్ళు మూసుకుని మరీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడని టాక్. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావంతుడు వేపాడ చిరంజీవిరావును పోటీకి దింపింది టీడీపీ. చిరంజీవిరావు ఎంఏ బీఈడీతో పాటు పీహెచ్డీ పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. మరి పీహెచ్డీ చేసిన చిరంజీవిరావుకు పోటీగా వైసీపీ గంజాయి మనీ లాండరింగ్లలో పీహెచ్డీ చేసిన సీతంరాజు సుధాకర్ను బరిలోకి దింపింది. అదే జగన్ ఫ్యాక్షన్ రాజకీయానికి చంద్రబాబు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి కనిపించే అస్సలు తేడా. అందుకే పోటీ ఓ క్రిమినల్కి ఓ విద్యావేత్తకి మధ్య జరుగుతోంది. జనం ఇప్పటికైనా రాక్షస పాలన చేస్తూ రాక్షస క్రీడ ఆడుతోన్న సైకో జగన్కు బుద్ధి చెప్పాలి. తమ భవిష్యత్తును కాపాడుకోవాలి. ఓ యువత మేలుకో.